దీపక్ డబ్బు మనిషి కాదు అని అందరికీ తెలుసు. బ్యాంక్లో కూడా అందరికీ తెలిసే ఉంటుంది. బ్యాంకులో 10 లక్షలు పోవటానికి దీపక్కి ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు. ఇప్పుడు దీపక్ని పోలీస్ స్టేషన్ నుంచి ఎలా బయటకు తీసుకొని రావాలి అంటూ ఏడుస్తూ కూర్చున్నాను. ఉండబట్టలేక పాపని ఇంటి దగ్గరే ఉండమని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎవరమ్మా నువ్వు? సార్, నా పేరు శ్రావ్య. నేను మా వారితో ఓసారి మాట్లాడాలి. దీపక్ నీ భర్తేనా? అవును సార్. సరే, వెంటనే మాట్లాడి వెళ్ళు. ఏడుస్తూ దీపక్ దగ్గరకు వెళ్ళాను. దీపక్ నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఊరుకోమని బ్రతిమిలాడాను. ఏమైంది దీపక్? ఇది ఎలా జరిగింది? డబ్బులు అసలు ఎలా పోయాయి? అర్థం కావడం లేదు. మరి బ్యాంకులో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అందులో కూడా చూడలేదా? సీసీ కెమెరాలు పనిచేయలేదు. ఇది కావాలనే జరిగినట్లు అనిపిస్తుంది. ఆ రోజు డబ్బులన్నీ లెక్క చూసి లాక్ వేసి వెళ్ళాను. అయితే నేను లెక్క చూసినప్పుడు ఉన్నాయి. తర్వాత రోజు వచ్చి ఓపెన్ చేసి చూసేసరికి డబ్బులు పోయాయి. మరి ఆ రోజు బ్యాంక్లో ఎవరు లేరా? అసిస్టెంట్ మేనేజర్లు, 2 వాచ్మెన్స్ ఉన్నారు. వాళ్ళ ముందే లెక్క చూసి బాక్సులు పెట్టాను. వీరిలోనే ఎవరు డబ్బు దొంగలించి ఉంటారు. ఎవరినని అడుగుతాను? ఎవరి మీదని నింద వేస్తాను? అలా అని నువ్వు ఈ శిక్ష భరిస్తావా? ఏమో, ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. మరి మన దగ్గర ఉన్న డబ్బు బ్యాంకుకి చెల్లిస్తే నువ్వు బయటికి వస్తావు కదా. అప్పుడు బ్యాంకులో డబ్బులు నేనే దొంగలించానని నేను ఒప్పుకున్నట్లు అవుతుంది. అప్పుడు నా జాబ్ పోతుంది. చెప్పాను కదా, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. నువ్వు కంగారు పడకు. పాపను మంచిగా చూసుకో, జాగ్రత్తగా ఉండు. దీపక్ చెప్తుంటే అతని చేతులు పట్టుకొని ఇచ్చాను. ఈలోపే ఇక వెళ్ళు అని కానిస్టేబుల్ వచ్చాడు. దీపక్, నువ్వు బాధపడకు. దొంగ పని నువ్వు చేయలేదని నాకు తెలుసు. నిన్ను ఎలాగైనా బయటకు తీసుకొస్తాను అంటూ అక్కడి నుంచి ఏడుస్తూ వచ్చాను. దీపక్కి మాట ఇచ్చాను, కానీ ఎలా తీసుకొని రావాలో నాకు అర్థం కాలేదు. ఆడదాని మాట ఎవరు వింటారు? ఎవరినైనా హెల్ప్ అడిగితే చేస్తారా? అయోమయంలో నా మనసు పడిపోయింది. అత్తయ్య మామయ్యలకి ఈ విషయం చెప్దామనుకున్నాను, కానీ వాళ్ళు తట్టుకోలేరని నాకు తెలుసు. అందుకే వాళ్ళకి చెప్పలేదు. పాప నాన్న కావాలి అని బాగా ఏడ్చేది. లాయర్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాను. బయటకు తీసుకొని రావటం పెద్ద విషయం కాదు. ఒకటి, నువ్వు ఆ 10 లక్షలు తీసుకొచ్చి బ్యాంకులో ఇస్తే మీ భర్తను తీసుకొని రావచ్చు. అలా అని నీ భర్త ఒప్పుకోవడం లేదు కాబట్టి ఈ దొంగతనం ఎవరు చేశారో వాళ్ళని కనుక్కొని పోలీసులకి పట్టిస్తే అప్పుడు నీ భర్తను తీసుకొని రావచ్చు. సార్, డబ్బులు పెట్టి తీసుకొని రావటం పెద్ద విషయం కాదు, కానీ ఆ మధ్య అతనిపై జీవితాంతం ఉంటుంది. అది దీపక్ అసలు ఇష్టం లేదు. సరే, నువ్వేం కంగారు పడకమ్మా. ఆ రోజు బ్యాంకులో ఉన్న వాడిని మనం ఫాలో అవుతే ఈ పని ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఇదంతా ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు సార్. సరే, నేను దీనికి ఒక ప్లాన్ చెప్తాను. దాన్ని ఫాలో అవుతే వర్కౌట్ అవుతుంది. చెప్పండి సార్. వాళ్ళ నలుగురు దగ్గరికి పోలీసులు పంపిస్తాను. అందులో ఒకరైనా నిజం చెప్పే ఛాన్స్ ఉంది. పోలీస్ లాగా ఎవరు చేస్తారు సార్? నాకు తెలిసిన కొందరు మనుషులు ఉన్నారు. వాళ్ళకి కొన్ని డబ్బులు ఇస్తే పోలీసుల్లాగా నటిస్తారు. సరే సార్, దీపక్ ఆ దొంగ పని చేయలేదని నిరూపిస్తే నాకు చాలు. సరే, నేను వాళ్ళతో మాట్లాడి చెప్తాను. సరే సార్ అని అలానే దగ్గర నుంచి వచ్చాను. ఇదంతా సినిమాలాగా అనిపిస్తుంది. ఇది వర్కౌట్ అవుతుందో లేదో తెలియడం లేదు. దీపక్ లేకుండా నేను ఉండలేను. పాప రోజు ఏడుస్తుంది. నా కోసం, పాప కోసం దీపక్ ఎంతో చేశాడు. అలాంటి మంచి వ్యక్తికి ఇలా జరిగిందని నాకు చాలా బాధ వేస్తుంది. దీపక్ను కోర్టుకు తీసుకెళ్లారు. అతను చేయలేదని అరిచాడు. కానీ దీపక్ చేతుల నుంచి జరిగింది కాబట్టి దీపక్ అరిసిన లాభం లేకపోయింది. బ్యాంకుకి 10 లక్షలు కడితే 6 నెలలు మామూలు జైలు శిక్ష పడుతుంది అని అక్కడ ఉన్న 2 లాయర్లు అంటున్నారు. నాకు కంగారుగా అనిపించింది. మా లాయర్ వారం రోజులు టైం కావాలని అడిగారు. దీపక్ నన్ను చూసి, బాధపడకు, నేను ఎలాగైనా బయటికి వస్తాను అని చెప్పాడు. లాయర్ ఒకసారి దీపక్తో మాట్లాడాడు. ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకున్నాడు. అన్నట్లుగానే ఆ 2 అసిస్టెంట్ మేనేజర్లను, ఆ 2 వాచ్మెన్ను వీళ్ళల్లో ఎవరో ఒకరు చేసి ఉంటారని అనిపించింది. లాయర్ మాట్లాడిన 4 వ్యక్తులు పోలీస్ డ్రెస్లో వేసుకొని ఫాలో అయ్యారు. ఎవరికి వారు వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళాక ఒక్కొక్కరితో మాట్లాడి, నేను పోలీసుని,
నీతో మాట్లాడాలి అని బెదిరించి వారిని బైక్ మీద ఎక్కించుకొని దూరంగా తీసుకొని వెళ్ళారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళారు. వారిని బెదిరించి నిజమేంటో అడిగారు. ఆ నలుగురిలో ఒకడు ఓ విషయం చెప్పినట్లు ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. సార్ పిలిచారా, ఏమైనా తెలిసిందా? ఆ నలుగురిని మా వాళ్ళు పోలీసులు ఫాలో అయ్యారు. ఆ ఇద్దరు అసిస్టెంట్లు ఎంత బెదిరించినా మాకు తెలియదు అన్నారు. ఇక ఇద్దరు వాచ్మెన్లో ఒకడేం చెప్పలేదు, కానీ ఒక వ్యక్తి మాత్రం నిజం చెప్పాడు. అవునా, అతను ఎక్కడున్నాడు సార్? ఇప్పుడు నాకు తెలిసిన ప్లేస్లో ఉంచి వచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం సార్? అతనికి వీడియో ప్రూఫ్ తీసుకుంటే మనం దీపక్ని వెంటనే బయటకు తీసుకొని రావచ్చు. అయితే వెంటనే ఆ పని చేయండి సార్. సరే, మనమందరం అక్కడికి వెళ్దాం పద అన్నాడు లాయర్. అందరం ఆ వాచ్మెన్ దగ్గరకు వెళ్ళాం. నేను అతనిని దూరంగానే చూస్తూ నిలబడ్డాను. ఎవరు మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని ఆ వాచ్మెన్ భయపడుతున్నాడు. లాయర్ పక్కనే ఉన్న వ్యక్తిని చూసి, నువ్వు పోలీసువి కాదా అని తెలిసి వణికిపోయాడు. అతని ముందు కెమెరా పెట్టి బ్యాంకులో డబ్బులు ఎలా పోయిందో అసలు నిజం చెప్తే నీకు ఎక్కువ శిక్ష పడకుండా డైరెక్ట్గా కోర్టులో ఉంచుతాను. లేకుంటే నువ్వే అసలు దొంగవి అని పోలీసులకి చెప్పి అక్కడ కొట్టిస్తాను. అప్పుడు నువ్వు నడవటానికి కూడా కుదరదు. అప్పటికీ ఒప్పుకోకుంటే థర్డ్ డిగ్రీ మొదలు పెడతారు. పెద్ద పెద్ద కర్రలతో కొట్టి నీ రక్తం బయటకు తీస్తారు అని ఆ వాచ్మెన్ లాయర్ భయపెట్టాడు. అయినప్పటికీ ఆ వాచ్మెన్ సైలెంట్గా ఉన్నారు. సరే, నీ కర్మ. నా మాట వింటే కనీసం జైల్లో అయినా హాయిగా ఉంటావు. లేకుంటే చెప్పాను కదా, అంతా రక్తం కారేలా దెబ్బలు తింటావు అని. వద్దు సార్, నాకు దెబ్బలంటే భయం. అసలు విషయం చెప్తాను. పోలీసులు నన్నేం చేయకుండా చూడండి. అయితే ఆ 10 లక్షలు ఎలా పోయాయో చెప్పు. లాయర్ గారేమో వీడియో ఆన్ చేసి ఉంచారు. ఆ రోజు మధ్యాహ్నం కావాలని సీసీ కెమెరాలు పనిచేయకుండా చేద్దామని నాతో పాటు ఉన్న వాచ్మెన్, ఆ ఇద్దరు అసిస్టెంట్లు కలిసి ప్లాన్ చేశాము. ఆ తర్వాత బ్యాంక్ అయిపోయిన తర్వాత సార్కి డబ్బు మొత్తం అప్పచెప్పి బాక్స్కి లాక్ చేశాము. అప్పుడు సార్కి కాల్ వస్తే వర్షం సైడ్ వెళ్ళారు. ఆ బాక్స్కి మాత్రం అక్కడే పెట్టి మర్చిపోయారు. వెంటనే మేమందరం అక్కడి నుంచి 10 లక్షలు తీసి దాచాము. మళ్ళీ లాక్ చేసేశారు. ఎక్కడైతే పెట్టి వెళ్ళారో అక్కడే పెట్టాము. మళ్ళీ సార్ రాగానే ఆ బాక్స్ లోపల పెట్టించి లాక్ చేశారు. బయటికి వచ్చాక మేము నలుగురం సమానంగా పంచుకున్నాం. తెల్లారే విషయం తెలిస్తే సార్ మీద తోసేయాలని అనుకున్నాం. అంతే సార్, ఇదే జరిగింది. తర్వాత నాకు బాగా కోపం వచ్చింది. లాయర్ 4 పెట్టాడు. దీపక్ మిమ్మల్ని ఎంతో నమ్మి కీస్ అక్కడ పెట్టి వెళ్తే చివరికి అతన్ని జైలు పాలు చేశారు అని మళ్ళీ 4 పీకాడు. పోలీసులకి విషయం చెప్పారు. ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు దీపక్ బయటకు వస్తాడు అనుకుంటూ కోర్టుకు బయలుదేరాను. వర్షం మొదలైంది. నాకు అనిపించింది బయటకు వస్తాడు అని. బయట వర్షం ఇంకా పడుతూనే ఉంది. కోర్టులో మా లాయర్ వీడియో ప్రూఫ్ చూపించాడు. దాంతో ఆ నలుగురు నేరస్తుల్ని గుర్తించి వారికి కోర్టు శిక్ష వేసింది. నీ పక్క ఎలాంటి తప్పు చేయలేదు అని, అతను మంచి వ్యక్తి అని, తిరిగి అతనికి జాబ్ వెళ్ళొచ్చు అని చెప్పారు. తర్వాత నాకు ప్రాణం లేచి వచ్చింది. వెంటనే దీపక్ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని ఇచ్చాను. నన్ను ఊరుకో అంటూ కన్నీళ్ళు తుడిచాడు. బయటకు రాగానే గుండెకు హత్తుకున్నాడు. దీపక్ కూడా థ్యాంక్స్ చెప్పాడు. నా పక్కకు రాగానే అతని చేతిని పట్టుకొని ఆ వర్షంలో ఎగిరాను. అందరు చూసి నవ్వారు. కానీ నా దీపక్ నా పక్కనే ఉన్నాడు. అది నాకు సంతోషంగా. ఇంటికి రాగానే దీపక్ని చూసి పాప ఏడ్చింది. ఎందుకు వదిలి వెళ్ళావు అని దీపక్ హృదయంపై వాలిపోయింది పాప. ఇంకోసారి ఎక్కడికి వెళ్ళను అని చెప్పాడు. మళ్ళీ మామూలుగా దీపక్ ఆఫీస్కి వెళ్ళాడు. పాప స్కూల్కి వెళ్ళింది. నేను నా పనిలో పడిపోయాను. పాపకి హాలిడేస్ ఉండటంతో వాళ్ళ నానమ్మ దగ్గర దిగబట్టి వచ్చారు. వర్షం పడుతుంది, అయినా ఇంకా ఇంటికి రాలేదు. పాప కూడా లేకపోవడం వల్ల భయం వేసింది. కారు సౌండ్ వచ్చింది. వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళి చూశాను. దీపక్ వచ్చాడు. ముఖంలో సంతోషం వచ్చింది. దీపక్ ఫ్రెష్ అయి వచ్చాడు. దీపక్ అన్నం తినిపించాను. నా చేత్తో ఒక ముద్ద పెడితే తన పెదాలతో నా బుగ్గలపై ముద్దు పెట్టాడు. ఆ ముద్దుల కోసమైనా అతనికి ఎక్కువ ముద్దలు తినిపించాలి అనిపించింది. ఇప్పుడు నేను తినిపిస్తాను అని ప్లేట్ తీసుకున్నాడు. తన చేత్తో ఓ ముద్దు పెడుతుంటే నేను తన బుగ్గపై ముద్దు పెట్టాను. అతని కళ్ళల్లోకి చూసి నవ్వాడు. నాకు సిగ్గుగా అనిపించింది.
హ్యాండ్ వాష్ దగ్గరకు వెళ్ళాను. నా వెనకాల వచ్చి నిలబడి తన చేతులతో పాటు నా చేతుల్ని వాష్ చేశాడు. బెడ్రూమ్కి తీసుకొచ్చాడు. అతను తోసేసి నేను విండో దగ్గర నిలబడి హాయిగా కురుస్తున్న వర్షం చూస్తున్నాను. దీపక్ విండో నుంచి చేయి బయటకు పెట్టి ఆ వర్షం నీరు నా పెదాలపై వేసి ముద్దాడాడు. నా శరీరంలోకి అతను ప్రవేశించినట్లు అనిపించింది. కాస్త వెనక్కి జరిగాను. నా మీదకి వచ్చాడు. మళ్ళీ వెనక్కి జరిగాను. మళ్ళీ నా మీదకి వచ్చాడు. ఈసారి వెనక్కి జరగకుండా కూడా వెనక నుంచి అతను నన్ను పట్టుకున్నాడు. మళ్ళీ ముద్దాడాడు. అతనికి నేను లొంగిపోయాను. గట్టిగా కౌగిలించుకున్నాను. నా శరీరం మొత్తం అతని ఆధీనంలో ఉంది. నా మనసుని లాగేశాడు. పెదాలను వదిలిపెట్టలేదు. తన 2 చేతులతో పైకి తీసుకెళ్ళాడు. రాత్రంతా అసలు నిద్రపోనివ్వలేదు. నైట్ నిద్రపోవు, ఉదయం లేటుగా లేస్తావు. ఇప్పుడు ఏమైందోయ్? ఏమైందా? నైట్ నన్ను 4 వరకు నిద్రపోనిచ్చావా? అయితే రా, మళ్ళీ పడుకోవచ్చు. చాలులే, ముందు ఆఫీస్కి వెళ్ళాలి కదా. సరే లేస్తున్నా అని దీపక్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు. ఓ 10 రోజులు గడిచాక దీపక్ భోజనం చేస్తుంటే అత్తయ్య దగ్గర నుంచి కాల్ వచ్చింది. వెంటనే మీరిద్దరు ఊరికి వచ్చేయండి అని ఫోన్ చేసింది. ఏమైంది అత్తయ్య అని అడిగితే వచ్చాక చెప్తాను, తొందరగా రండి అని ఫోన్ పెట్టేసింది. మళ్ళీ నాకు టెన్షన్ మొదలైంది. ఎందుకు అత్తయ్య అంత తొందరగా రమ్మన్నారు అని ఆలోచనతోనే ఊరికి బయలుదేరాం. రిమైనింగ్ స్టోరీ నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం. మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.